ఓం శ్రీమాత్రే నమః. నిష్కారణ, నిష్కలంక, నిరుపాధి, నిరీశ్వర, నీరాగ, రాగమదని, నిర్మద, మదనాశిని. నిష్కారణ 4 అక్షరాల నామం. ఈ నామానికి గల అర్థం ఏంటంటే కారణం లేనిది అని. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు పుట్టడానికి ఒక కారణం అనేది ఉంటుంది. అంటే ఉదాహరణకు మనకు కుండ కావాలంటే దానికి కారణం మట్టి. కానీ అమ్మవారు అజ, ఆమెకు పుట్టుక లేదు. ఆమె అన్నింటికీ మూల కారణం, కానీ ఆమె పుట్టుకకు వేరే కారణం లేదు. ఆమె స్వయంభువు. తదుపరి నామం 4 అక్షరాల నామం నిష్కలంక. నిష్కలంక అంటే ఎటువంటి కలంకం లేనిది అని అర్థం. చంద్రునిలో కూడా మచ్చ ఉంటుందేమో కానీ అమ్మవారి రూపంలో కానీ స్వభావంలో కానీ ఎటువంటి దోషం లేనటువంటి జగన్మాత. ఆమె అత్యంత పవిత్రమైనది, నిర్మలమైనది. తదుపరి నామం 4 అక్షరాల నామం నిరుపాధి. దీనికి అర్థం ఏంటంటే ఉపాధి లేనిది అని. అంటే ఇక్కడ ఉపాధి అనే పదానికి పరిమితి లేదా ఆశ్రయం అని అర్థము. మనం ఒక శరీరంలో అనే ఉపాధిలో ఉన్నాం, కానీ అమ్మవారు అనంతమైనది. ఆమెకు ఎటువంటి హద్దులు లేవు. ఆమె ఏ ఉపాధికైనా లోబడని సర్వతంత్ర స్వతంత్రురాలు ఆ తల్లి జగదాంబిక. తదుపరి నామం 4 అక్షరాల నామం నిరీశ్వర. అంటే తనకంటే పైన వేరే ఈశ్వరుడు లేడని ఈ నామానికి గల అర్థం. లోకంలో అందరికీ పైన ఒక అధికారి లేదా దైవం ఉంటారు, కానీ అమ్మవారికి పైన ఎవ్వరూ లేరు. ఆమెయే సర్వేశ్వరి, మహేశ్వరి. ఆమెను శాసించే శక్తి విశ్వంలోనే లేదు. తదుపరి నామం 3 అక్షరాల నామం నీరాగ. రాగము అంటే కోరిక అని అర్థము. రాగము లేనిది తల్లి అని అర్థము. రాగము అంటే దేనినైనా పట్టుకొని ఉండడం. అమ్మవారు దేనికి అంటుకోదు. ఆమె రాగద్వేషాలకు అతీతమైన శుద్ధ చైతన్యమూర్తి. తదుపరి నామం 5 అక్షరాల నామం రాగమదని. ఇక్కడ రాగ అంటే కోరిక, మదని అంటే తొలగించడం అనే అర్థము. భక్తుల మనసులోని కోరికలను తొలగించడం అనే అర్థము. మనసులో కోరికలు ఉంటేనే దుఃఖం వస్తుంది. అమ్మవారిని ధ్యానిస్తే ఆమె మన మనసులోని అనవసరమైన కోరికలను తొలగించి మనల్ని ప్రశాంతంగా మారుస్తుంది. తదుపరి నామం 3 అక్షరాల నామం నిర్మద. మద అంటే గర్వము. గర్వం లేనిది అని ఈ నామానికి అర్థము. అమ్మవారు అహంకారం లేని మూర్తి. ఆమె సర్వశక్తిమంతురాలైన భక్తుల పట్ల అత్యంత వినమ్రంగా కరుణతో ఉంటుంది. తదుపరి నామం 5 అక్షరాల నామం మదనాశిని. మద అంటే గర్వం, నాశిని అంటే నాశనం చేసేటువంటి తల్లి. భక్తులలో ఉండే మదమును